డీప్ ఫేక్ ఏఐ సాయంతో మనుషుల మొహాలు మార్ఫ్ చేసే ఈ టెక్నాలజీ గురించి మీరు వినే ఉంటారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన సహా ఎంతో మంది సెలబ్రిటీలు డీప్ ఫేక్ వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అసలు ఎడిటింగ్ చేసినట్లే తెలియని విధంగా ఉండే ఈ టెక్నాలజీ ఎంతో ప్రమాదకరం. ఈ డీప్ ఫేక్ భూతానికి ఇప్పుడు వెల్ డెవలప్డ్ కంట్రీస్ లో ఒకటైన దక్షిణ కొరియా కూడా బలవుతోంది. మాకు రక్షణ కల్పించండి అంటూ అక్కడి మహిళలు రోడ్డెక్కవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రోజు బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. ఎప్పుడైతే ఓ మహిళ అర్ధరాత్రి ఒంటరిగా ధైర్యంగా బయట తిరగగలదో అప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం అనే కోట్ మనకి తరచూ వినిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు స్వేచ్ఛగా అర్ధరాత్రి తిరగగలిగేలా మనం సెక్యూరిటీ ఇవ్వడం పక్కన పెడితే ఈ డీప్ ఫేక్ దెబ్బకు అసలు వాళ్ళు సమాజంలో తలెత్తుకుని తిరగగలరా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణ కొరియాలో నెలకొన్న పరిస్థితులే ఇందుకు నిదర్శనం. మహిళలు, యువతులు, బాలికల ఫోటోలను అక్కడి మాఫియా డీప్ ఫేక్ ద్వారా మార్ఫ్ చేసి పోర్నోగ్రఫీ సైట్లలో అప్లోడ్ చేస్తోంది. ప్రస్తుతం 513 కేసుల డీప్ ఫేక్ పోర్నోగ్రఫీని దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇవి అధికారికంగా వెలుగులోకి వచ్చిన కేసులు మాత్రమే. క్షేత్రస్థాయిలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. మహిళల్లో ఎక్కువగా బాలికలు, విద్యార్థినులు, టీచర్లు, సైనికులే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల్లో ఎక్కువగా మైనర్లే ఉన్నట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. టెలిగ్రామ్ ద్వారా ఈ డీప్ ఫేక్ పోర్నోగ్రఫీని సర్క్యులేట్ చేస్తున్నారు. ఒక గ్రూప్ లో 2,20,000 మంది, మరో గ్రూప్ లో 4 లక్షల మంది మెంబర్స్ ఉన్నారట. అక్కడి సెలబ్రిటీలు కూడా ఈ డీప్ ఫేక్ కు బాధితులే. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు రక్షణ కావాలంటూ రోడ్డెక్కారు. ఈ నెల 21న భారీగా నిరసనలు చేపట్టేందుకు ప్లాన్ చేశారు. ఈ డీప్ ఫేక్ భూతం వల్ల తలెత్తుకుని తిరగలేకపోతున్నామని అక్కడి మహిళలు వాపోతున్నారు. టెక్నాలజీ, సెక్యూరిటీ సహా ఎన్నో అంశాలలో మనకంటే ముందున్న ఆ దేశంలోనే పరిస్థితి ఇలా ఉందంటే మన దేశంలో ఈ డీప్ ఫేక్ భూతం రెచ్చిపోతే పరిస్థితి ఏంటనేది తలుచుకుంటేనే ఆందోళన కలిగిస్తోంది. సౌత్ కొరియా వంటి పరిస్థితి మనకు రాకుండా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు మహిళలు, పిల్లల ఫోటోలను మనం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకుండా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెయిటింగ్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెయిటింగ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.